హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియోలో గ్రే హెయిర్కి, హెయిర్ ఫాల్కి, ఇంకా స్ట్రెస్ని తగ్గించడానికి, హెడేక్ని తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే హెయిర్ ఆయిల్, ఈ హెయిర్ ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేస్తే జుట్టు నల్లగా ఒత్తుగా కనిపిస్తుంది. ఈ దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచివి. గుంటకరడాకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటుందన్నమాట. ఇది ఎక్కడైనా కాలువలో దొరుకుతుంది. ఇది ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతుంది. సో చేసి పెట్టుకుంటే 3 months వరకు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. దీని పువ్వులు ఇలా ఉంటాయి, ఆకులు ఇలా ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వకుండా మంచిది తెచ్చుకోండి. అలాగే కరివేపాకు, వేపాకు, మందార పూలు వీటన్నిటిని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గుంటగరడాకుని అయితే కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలి. గుంటగరడాకు ఒక 2 గుప్పెళ్ళు, కరివేపాకు ఒక గుప్పెడు, వేపాకు ఒక గుప్పెడు, ఒక స్పూన్ మెంతులు, ఒక 20 మందార పూలు, ఒక 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్ అనమాట. కోకోనట్ ఆయిల్ ఏంటంటే గానుగ తీసుకోండి. క్వాలిటీగా ఉంటే చాలా యూస్ఫుల్గా, ఇంకా మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత ప్రాసెస్లోకి వస్తే వీటన్నిటిని ఐరన్ కళాయిలో మాత్రం వేసుకోవాలి. ఐరన్ కళాయిలో వేసుకుంటే హెయిర్ ఆయిల్కి కొన్ని బాగా వస్తుంది. ఏంటంటే హెయిర్ ఆయిల్ కూడా హెయిర్కి కూడా చాలా మంచిది ఐరన్ కళాయిలో కాచుకోవడం వల్ల. సిమ్లో పెట్టుకొని కాచుకొని ఓవర్ నైట్ అలా వదిలేసేయాలి. తెల్లవారుజామున దీన్ని తీసేసి పల్ప్ అంతా సపరేట్ చేసుకొని ఒక 2 గంటల పాటు ఎండలో పెట్టుకొని రోజ్మెరీ వాటర్ 10 drops వరకు యాడ్ చేసుకోవాలి. రోజ్మెరీ వాటర్ అంటున్నా కాదు, రోజ్మెరీ ఎసెన్షియల్ డ్రాప్స్ ఒక 10 వరకు యాడ్ చేసుకొని ఒక 2 గంటలు ఎండలో పెట్టుకుంటే మనకు మంచి హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.